హాయ్ ఆల్. జీవన్ ఇక మనసులో ఇది అనుకున్నంత పని చేసేలాగుంది, దీన్ని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక బయటికి ఏం తెలియనట్టుగా ఆల్ ద బెస్ట్ ఆనంది అని చెప్పు అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ జీవన అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది. ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంది, నీ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను అని సునంద అంటూ ఉంటే, నీ నమ్మకం వదిన ఖచ్చితంగా నిలబెడుతుంది. అమ్మా, వదినకి ఓటమంటే ఏంటో తెలియదు అని అంటుంటే, మరి అంత పొగడకు, చైతన్య దిష్టి తగులుతుందేమో అని ఆదిత్య అంటుంటే, మీ అందరి ఆశీర్వాదం, శివయ్య ఆశీర్వాదం ఉండగా నాకు ఏ దిష్టి తగలదు. మనం ఈ కేసుని గెలుస్తున్నాం, శత్రువుని ఓడిస్తున్నాం అంతే అని చెప్పి ఇక ఆనంది కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జీవనకి ఇందుమతి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక జీవన ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పెద్దమ్మ అని అంటుంటే, ఏంటి చెప్పు అంటావు అని ఇందుమతి అంటుంటే, ఫోన్ చేస్తే చెప్పు అనక ఇంకేమనాలి అని జీవన అంటుంటే, ఏంటే ఇలా తయారయ్యావు, మీ నాన్నలాగే నీకు కూడా సగం బుర్రే పనిచేస్తుంది అని అంటుంటే, నాకు సగం బుర్రైన పనిచేస్తుంది అంటే నాకు మొత్తం బుర్ర పనిచేయడం లేదా అని ఇందుమతి అంటుంటే, అంటే ఇప్పుడు నాతో గొడవ పడడానికి ఫోన్ చేసావా? లేదే, కార్తీక మాసం కదా, కోనేట్లో దీపం వెలిగించడానికి పెట్టావా లేదా అని చెప్పి ఫోన్ చేశాను. నీకంత టైం ఉందేమో, నాకు టైం లేదు, అందుకే నువ్వు ఇంకా బాగుపడండి అని ఇందుమతి అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావనుకో, లైవ్ లోకి అక్కడికి వచ్చి మరి నిన్ను కొడతాను, ఆ తర్వాత నీతో ఇక్కడ ఫోన్ మాట్లాడతాను అని అంటూ ఉంటే, అదేదో ఫోన్లోనే తిట్టొచ్చు కదనే, లైవ్ లో ఎందుకు అని అంటుంటే, పెద్దమ్మ నేను అసలే చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నాను, స్ట్రాంగ్ కాఫీ పడితే కానీ నా బుర్ర పనిచేయదు అని అంటూ ఉంటే, నీ బ్రెయిన్ బ్రిటిష్ కాలం నాటి తుప్పు పట్టిన గన్ లాంటిదే, అది పేలుతుందని నువ్వు అనుకోవడం నీ అమాయకత్వం అని అంటుంటే, నీ బ్రెయిన్ ఏమో 5G మోడల్లా ఉందని నన్ను అంటున్నావా అని అంటుంటే, ఇక ఇందుమతి, మనం తల్లి కూతుర్లా లేమే, ఏదో తోడి కోడలు కొట్టుకుంటున్నట్టు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు ఏ రోజైనా నాతో తిన్నగా మాట్లాడావా అని జీవన అంటుంటే, అక్కడ నీకెలా ఉందో తెలియదే, కానీ నాకు ఇక్కడ 1000 వాళ్ళ ఒకేసారి పేరి నా ఒడిలో వేస్తే ఎలా ఉందో ఇప్పుడు నాకు అలా ఉంది అని అంటుంటే, కావాలంటే కాకర ఒత్తిలు చిచ్చర బొట్టీలు కూడా వెలిగించుకో, కానీ నా బ్రెయిన్ తినకు అని అంటుంటే, ఏహే ముందు ఆ లీగల్ నోటీస్ గొడవేంటో ఏమైందో చెప్పు అని అంటుంటే, ఇక జీవన చెప్తూ ఉంటుంది. లాయర్ ఆనంద్ గారు కేసు గెలవడానికి ప్రూఫ్స్ అన్ని సంపాదించారు అని చెప్పడంతో ఇందుమతి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. దానికిలా దొరికాయే అని ఇందుమతి అంటుంటే, దొరకలేదు, అదే పోయి తెచ్చుకుంది, అదే ఎక్కడ ఏమో, అది తెలివైంది కదా, సంపాదించుకుంది, మొత్తానికైతే తెచ్చుకుంది అని జీవన అంటుంటే, ఇక ఇందుమతి, అది సంపాదించాలి, మనం నాశనం చేయాలి, ఈసారి మనం పప్పులేమి ఉడకవమ్మా అని అంటుంటే, 4 విజిల్లకి ఏ పప్పైనా ఉడకాల్సిందే, ఇప్పుడు ఈ జోక్ అవసరమా, నువ్వు మన వల్ల కాదు అన్నావు కదా, అందుకే ఇది చెప్తున్నాను, మనం ఆ ప్రూఫ్స్ ని నాశనం చేయాలి, ప్రూఫ్స్ అన్ని ఆ కుట్టి ఫోన్ లో ఉన్నాయి అని జీవన అంటుంటే, పాస్వర్డ్ అయితే నీకు తెలుసు కదా, ఫోన్ అయితే ఇప్పుడు నా చేతిలో లేదు కదా, తెచ్చుకో, ఎలాగైనా సరే ఆ ఫోన్ నీ చేతిలో తెచ్చుకో, కోర్టుకు ఎప్పుడు వెళ్తారు? రేపు, మనం ఈ రాత్రికి ఏదో ఒక ప్లాన్ చేయాలి, డోంట్ వరీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి ఇందుమతి అంటుంటే, ఇక సరే అని చెప్పి ఇక జీవన కూడా అంటూ ఉంటుంది. ఇక రాత్రి అవుతూ ఉంటుంది, ఇక ప్లాన్లు అవి చేస్తూ ఉంటుంది జీవన. ఆదిత్య ఆనంది ఇద్దరు ఇక పడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక డోర్ తీయబోతూ ఉంటే లాక్ చేసి ఉంటుంది. నాకు తెలిసే నువ్వు లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంటావని, అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి ఇక తన జుట్టులోంచి పిన్ని తీసి ఇక డోర్ లాక్ ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇక డోర్ లాక్ ని ఓపెన్ చేసి ఇక లోపలికి వస్తూ ఉంటుంది. హాయిగా పడుకున్నారు కదా, ఈ రోజు నైట్ తో మీ ఆయంతా ఇప్పుడే
రేపైతే మీకు ప్రూఫ్స్ ఉండవు, నేను అవి కొట్టేస్తున్నా, అవి నేను డిలీట్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అటు ఇటు వెతుకుతూ ఇక జీవనకి మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. మొబైల్ దొరికింది. మొబైల్ తో పాటు ఏవో కాగితాలు ఉండాలి. ఏం చేయాలి జీవన? ఇక వెతకాలి. మనం బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరి యుద్ధం వారిది, ఎవరి గెలుపు వారిది, చేయక తప్పదు కదా అని ఇక మొబైల్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్ తీసి జీవన అన్ని వెతుకుతూ ఉంటుంది. కంగారుగా అంతా ఫోన్ లో వెతుకుతూ ఉంటే అప్పుడే ఇక వెనకాల చిట్టి కింద పడుతూ ఉంటే ఇక జీవన భయపడి వెంటనే పక్కనున్న టేబుల్ దగ్గర దాక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది పక్కకి తిరుగుతూ ఉంటుంది. ఏం పడింది అని చెప్పి ఇక జీవన పక్కకి తిరిగేసరికి చిట్టి కింద పడిపోయి ఉండడం చూసి, ఒరే చిట్టి నువ్వా? నువ్వు నాకు చిన్నప్పటి నుంచి శత్రువేరా, ఏదో ఒక రోజు నన్ను తగలబెట్టేస్తావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన లేచి చిట్టిని పైకి లేపి, నువ్వు నన్ను పట్టించావు, వచ్చిన పని పూర్తి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక చిట్టిని టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. ఆనంది దగ్గుతూ ఉంటే ఇక జీవన టేబుల్ పక్కనే దాక్కుంటూ ఉంటుంది. ఇక ఆనంది వాటర్ తాగుతుంటే జీవన భయపడుతూ అలానే ఆనంది వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది పక్కనున్న బాటిల్ కింద పడడం చూసి వెంటనే అక్కడికి వచ్చి బాటిల్ ని అక్కడ పెడుతూ ఉంటుంది టేబుల్ మీద. ఇక వెళ్లి పడుకుంటూ ఉంటుంది. ఇక జీవన రిలాక్స్ అవుతూ, అమ్మయ్య ఇది నన్ను చూడలేదు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ తీసానంటే ఇది మళ్ళీ నన్ను కనిపెట్టేస్తుంది, నేను దొరికిపోతాను, ఇప్పుడు ఆ ఫోన్ తీయకపోవడం మంచిది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే అందరూ కోర్టులో ఉంటారు. ఇక ఆనంది వాదిస్తూ ఉంటుంది. యువర్ ఆనర్, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సిఇఓ నా క్లయింట్ ఆదిత్య గారి మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ వచ్చింది. క్వాలిటీ వైజ్ గా నెంబర్ 1 గా వెళ్తున్న సునంద పైప్స్ క్వాలిటీ లో అని కేసు పెట్టడం జరిగింది అని చెప్తుంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు. అది ఒట్టి నిరాధారమైన నింద అని నేనంటాను అని చెప్పడంతో ఎదురుగా ఉన్న లాయర్, అబ్జెక్షన్ ఆనర్, నిరాధారమైందని మీరెలా చెప్తారు? ఇక ఎదురుగా ఉన్న లాయర్, అది నిరాధారమైందని మీరెలా అంటారు? మార్కెట్లో పేరుని సంపాదించడానికి హై క్వాలిటీ అని చెప్పి లో క్వాలిటీ అమ్మి లాభాలని సంపాదిస్తూ ఉంటారు. అది చూసుకోకుండా వాడడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ రహస్యం బట్టబయలు ఇప్పుడు అయింది అని అంటుంటే ఇక ఆదిత్య, మీరొకసారి ఫ్యాక్టరీకి వెళ్ళి మా హై క్వాలిటీ పైప్స్ తయారీ ఎలా ఉన్నాయో చూడండి అని అంటుంటే, అది చూసే కదా కేసు పెట్టారు అని చెప్తుంటే ఇక ఆనంది, ఒక కేసు వేసినంత మాత్రాన ఆ కంపెనీకి ఉన్న గౌరవం, ఆ కంపెనీ ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకం జనాలకి పోదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జడ్జితో, యువర్ ఆనర్, మా దగ్గర ఈ కేసుకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవి ఒకసారి మీరు చూడండి అని చెప్పి ఇక ప్రూఫ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక జడ్జి ఫోన్ లో అంతా వెతుకుతూ ఉంటాడు. ఇక ఫైల్లో డాక్యుమెంట్స్ అవి చూస్తూ ఉంటే ఇక అక్కడ ఏం కనిపించకపోవడంతో, లాయర్ ఆనంద్ గారు, ఇక్కడ ఏ సాక్ష్యాధారాలు ఏ ప్రూఫ్స్ లేవు అని చెప్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఉంటాయి ఆనర్, అవి నేనే సంపాదించాను, ఎంతో కష్టపడి అవి నేనే రికార్డ్ చేయించాను. ఏ కంపెనీ అయితే కేసు పెట్టిందో ఆ కంపెనీ మేనేజర్ వాచ్మెన్ తో నేను ఇది రికార్డ్ చేయించాను అని చెప్తుంటే ఇక జడ్జ్, మీరు అన్ని రికార్డ్ చేయించారని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏ ప్రూఫ్స్ ఏ ఆధారాలు లేవు అని చెప్పి అంటుంటే, ఒకసారి ఇలా ఇవ్వండి జడ్జి గారు అని అంటుంటే ఇక జడ్జ్ ఫోను ఫైల్ ఇస్తూ ఉంటే ఇక ఆనంది ఫోన్ లో చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఫైల్ ని చూస్తూ ఉంటే అందులో ఏ డాక్యుమెంట్స్ ఏ వీడియో ఉండదు. ఇక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న వీడియో ఏమైంది, ఇందులో వీడియో ఉండాలి కదా అని అంటుంటే ఇక అలేఖ్య జీవనతో, ఆనంది గెలుస్తుందేమో అనుకున్నాను, కానీ ఆనంది ఖచ్చితంగా ఓడిపోతుంది అని జీవనతో చెప్తుంటుంది. యువర్ ఆనర్, ఇందులో అన్ని వీడియోస్ ఉండాలి అని అంటుంటే, అసలు ఆధారాలు ఉంటే కదా, ఏ ఆధారాలు లేవు అని వేరే లాయర్ చెప్తుంటే, లేదు ఆనర్ గారు,
ఇందులో అన్ని ప్రూఫ్స్ ఉండాలి, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. నో, అసలు ఇది ఎలా జరిగింది? ఇక్కడ ఏదో మోసం జరిగింది ఆనర్. ఈవిడ నాటకాలు అంగీకరించకుండా ఇలా చెప్తుంది అని వేరే లాయర్ అంటుంటే, లేదు, నేను అన్ని రికార్డ్ చేయించాను, అన్ని ప్రూఫ్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఏదో మోసం జరిగింది అని ఆనంది చెప్తుంటుంది. యువర్ ఆనర్, నాకు ఒక వాయిదా ఇప్పించండి అని అంటుంటే, ఇక వేరే లాయర్, ఎందుకు? ఆధారాలు మళ్ళీ అబద్ధాలు ప్రూఫ్ చేయడానిక? యువర్ ఆనర్, ఈవిడ గారు అత్తగారిని కంపెనీ గెలిపించడానికి శత విధాల ప్రయత్నిస్తుంది, కానీ ఇదంతా అబద్ధం. ఈవిడ కంపెనీ అంత ఫ్రాడ్. మా క్లయింట్ కి డబ్బులు ఇప్పించండి, ఈవిడ గారికి వాయిదా వద్దు అని చెప్పి అంటుంటే, ఇక ప్లీజ్ ఆనర్ గారు, నాకు వాయిదా ఇప్పించండి, నేను ఖచ్చితంగా మరో వాయిదాలో నా ఆధారాలు ప్రూఫ్స్ తో సహా మీతో నిరూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు చాలా తెలివైన వారు ఆనంద్ గారు, కానీ కేసు ఇంతవరకు వచ్చేంత వరకు మీరు ఇప్పుడు ప్రూఫ్స్ లేవని, ఆధారాలు లేవని చెప్పడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకో వాయిదా అడగడం కూడా సరికాదు. ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఈ కేసు ఇక్కడితో ముగుస్తున్నాను. నేను ఈ తీర్పు క్లయింట్ కి ఇవ్వడం జరుగుతుంది. మీరు రాశి రకం పైపులు వాడారని, ఆ ఇండస్ట్రీకి సప్లై చేశారని చెప్పి మీ కంపెనీకి 50 లక్షలు జుర్మానా, నెల రోజుల తర్వాత ఆ రసీదు తీసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే తీర్పు అని జడ్జి చెప్పడంతో ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా షాక్ అయి చూస్తుంటారు. ఇక అలేఖ్య జీవన ఇద్దరు ఒకరినొకరు ఆనందపడుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకో మాట, మళ్ళీ ఇలాంటి మోసాలకి మరోసారి పాల్పడితే కంపెనీ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. ఈ కోర్ట్ ఆ జడ్జ్ అని చెప్పి ఇక జడ్జ్ అందరికి నమస్కారం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆనంది అలానే షాక్ చూస్తూ ఉంటుంది. ఇక జీవన, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోదాం పద అని అలేఖ్యతో చెప్తూ ఉంటుంది. అసలు అందులో ఉండాల్సిన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ అన్ని ఏమైపోయాయి? అసలు ఎవరు దాన్ని తీసుంటారు అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవన ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆనంది ఓడిపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని అలేఖ్య అంటుంటే, ఆనంది ఓడిపోలేదు, నేనే ఓడించాను. ఏంటి, నువ్వు ఓడించావా? అవును, ఆనంది ఊరికే ఓడిపోలేదు. ఆనంది తెచ్చిన ప్రూఫ్స్, ఆధారాలు అన్ని నేనే మాయం చేశాను అని జరిగినంత చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే అని జీవన చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది కిచెన్ లో పాలు పోస్తూ ఉంటే అప్పుడు ఇక జీవన ఆనంద్ దగ్గరికి వచ్చి, ఆనంది, నిన్ను అత్తయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పి అంటుంటే, ఇప్పుడే కదా నేను మాట్లాడి వచ్చాను, ఏమో మళ్ళీ పిలుస్తుంది అని చెప్తూ ఉంటే ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది. నువ్వు ఇంత అమాయకురాలు ఏంటి ఆనంది అని చెప్పి ఇక జోబులోంచి మత్తు మందు టాబ్లెట్స్ తీసి పాలల్లో కలుపుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది. ఇక జీవన అక్కడి నుంచి వెళ్తుంటే, జీవన, అత్తయ్య గారు అక్కడ లేరు, బెడ్రూమ్ లోకి వెళ్ళుంటారు అని అంటుంటే, మరి పిలిచారని చెప్పావు, నాకు ఆనంది అని చెప్పి పిలిచినట్టు అనిపించింది అని జీవన చెప్తూ ఉంటుంది. పిలిచినట్టు అనిపించడం ఏంటి జీవన, ఏమైంది నీకు? ఏం లేదులే అని చెప్పి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆదిత్య గారు, ఈ పాలు తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక జీవన ఇదంతా చాటు నుంచి చూస్తూ ఉంటుంది. ముందు నువ్వు తాగానంది, నేను తాగితే ఎంగిలైపోతాయి కదా, ఆ ఎంగిలి ఇంకా తీయగా ఉంటాయి కదా అని చెప్పి అంటుంటే, ఇక ఆనంది సగం పాలు తాగేసి ఆదిత్యకి ఇస్తుంటే ఇక ఆదిత్య ఆ పాలు తాగేస్తూ ఉంటాడు. ఇక జీవన అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ఇద్దరు ఈ పాలు తాగేసి నిద్రపోండి, నా పని నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ ఇద్దరు మత్తులో పడుకుంటూ ఉంటే ఇక జీవన రూమ్ లోకి వచ్చి ప్రూఫ్స్, వీడియోస్ అన్ని మాయం చేస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య ఇది విని, అదరగొట్టావు జీవన, నువ్వు మంచి పని చేశావు, ఈ టెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అలేఖ్య జీవనతో చెప్తూ ఉంటే, నీకు ఎలా ఉంటే ఆనందికి ఎలా ఉంటుందో అని అంటుంటే, మైండ్ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య, ఆనంది ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు.
ఇప్పుడు ఇంట్లో ఏ సమాధానం చెప్తుందో ఆనంది. నిన్న చైతు అందరూ ఆనందికే సపోర్ట్ చేశారు. కాన్ఫిడెంట్ గా ఆనందే గెలుస్తుందన్నారు. ఇప్పుడు ఆనంది ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ మధ్య తిరుగుతుందో అని జీవన అలీకతో చెప్తుంటే ఇప్పుడు ఆనందికి బాగైంది. ఆ ఫోన్ లో ప్రూఫ్ లేకపోవడం చూసి ఆనంది ముఖం చూడాలి ఎలా అయిపోయిందో అని అలేఖ్య అంటుంటే, అవును జడ్జి గారు ఇక్కడ ప్రూఫ్స్ లేవని చెప్తుంటే ఆనంది కాన్ఫిడెంట్ గా అందులో ప్రూఫ్స్ ఉండాలి అని చెప్తుంటే నాకు భలే నవ్వొచ్చేసింది అని జీవన కూడా అంటూ ఉంటుంది. ఇక ఆనంది కారులో వెళ్తూ అలేఖ్య జీవన్ని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర ఆనందికి మంచి క్లాస్ ఉంటుంది అని జీవన చెప్తుంటే, నేను మీ ఇంటికి రాను అని అంటుంటే, సర్లే నేను దారిలో దింపేసి నేను వెళ్తాను అని జీవన అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ సునంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది కోసం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మనసులో చైతన్య కేసు ఓడిపోయినందుకు వదిన రాగానే అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో, అమ్మ ఏమంటుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కారు దిగి వస్తూ ఉంటారు. ఇక చైతన్య అన్నయ్య వదిన వచ్చినట్టున్నారు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో అలేఖ్య జీవన ఇద్దరు ఏదో ప్లాన్ చేసుకుంటూ ఒకరినొకరు సైగ చేసుకుంటూ ఉంటారు. ఇక అలేఖ్య ఆదిత్య దగ్గరికి వెళ్తుంటే అప్పుడు ఇక ఆనంది లంగవని గెటప్ లో రెడీ అయి వస్తూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య అలేఖ్య జీవన ముగ్గురు ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇదేం గెటప్ ఇలా ఉందేంటి అని అలానే షాక్ చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఆ గెటప్ వేసుకొని అలానే అందరికి షాక్ ఇస్తూ ఉంటుంది.